వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ టీవీ. ఈ రోజు ప్రకాశం జిల్లా చీమకుర్తిలో స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా చీమకుర్తి గవర్నమెంట్ హాస్పిటల్ నందు హెల్త్ క్యాంప్ నిర్వహించి పలు రకాల క్యాన్సర్ కి సంబంధించిన వ్యాధులకు స్క్రీనింగ్ టెస్ట్, సంబంధిత వైద్యులచే అవగాహన సదస్సు నిర్వహించారు. స్థానిక బూచేపల్లి వెంకయ్యమ్మ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల వారి సౌజన్యంతో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ రక్తదాన కార్యక్రమంలో కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చీమకుర్తి గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఆడవారిలో ఎక్కువగా కనపడే 14 రకాల క్యాన్సర్, టీబీ, నెమ్ము మొదలగు రకాల వ్యాధులకు స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించి మందులు ఇవ్వడం జరుగుతుందని, దానితో పాటు స్థానిక బూచేపల్లి వెంకయ్యమ్మ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం మరియు విద్యార్థుల ప్రోత్సాహంతో రక్తదాన శిబిరం నిర్వహించామని, చీమకుర్తి మండల మరియు పట్టణంలోని ప్రజలు ఈ అవకాశాన్ని బాగా వినియోగించుకున్నారని తెలియజేశారు. వాటి గురించి షుగర్ ఇవన్నీ ఏంటంటే మనం సరిగ్గా ట్రీట్ చేసుకోకపోయినట్టయితే తర్వాత కాలంలో పక్షవాతం రావడానికి, హార్ట్ అటాక్లు రావడానికి, కాల్ తీసేయడం ఇట్లాంటి దానివల్ల ఫర్దర్ కాంప్లికేషన్స్ వచ్చి చాలా ఇబ్బందులు వస్తున్నాయి. దాదాపుగా మనం ఇప్పుడు హ్యాండిక్యాప్ సర్టిఫికేట్స్ ఇస్తే ఎక్కువ అయ్యే ఉన్నాయి. అంటే దాదాపు మెజారిటీ 50% మిగులుతుంది పక్షవాతం కేసులు. ఎందుకు కాబట్టి ఈ షుగర్ బీపీ మనం బాగా ఇనిషియల్ దశ లోనే ఫస్ట్ లోనే మన ట్రీట్మెంట్ బాగా తీసుకున్నట్టయితే ఈ ప్రాబ్లమ్స్ ఉండవు. కొంచెం షుగర్కి వచ్చేటప్పటికి కొంచెం మేనేజ్మెంట్ కష్టం అవుతుంది, ఎందుకంటే కొంచెం ఫుడ్ రిస్ట్రిక్షన్ ఉంటుంది కాబట్టి అందరూ పాటించట్లేదు. షుగర్ బీపీకి అయితే ఏం లేదు, టాబ్లెట్స్ రెగ్యులర్ గా 2-3 నెలలకు ఒకసారి చెకప్ చేయించుకొని దానికి అనుగుణంగా టాబ్లెట్స్ మార్చుకుంటే బాగుంటుంది. అన్నిటికంటే ముఖ్యమైనదంటే మనం ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అనే వాటి ప్రివెంట్ చేయడానికి ముఖ్యంగా మనం ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది. పైకి అయితే వెళ్ళింది హాస్పిటల్. ఓకే ఇంకా మేమేం ప్రెజర్ పెట్టలేదు. ఇది ఒకటే మిస్ అయింది. 30 నుంచి 50 చేశారు కానీ బిల్డింగ్ లో ఎంత జరగల. మనం చుట్టూ షెట్లు వేసుకొని కాస్త అయ్యి పెంచాం కానీ నేను ఇప్పుడు ఎంప్లాయీ ఎలక్షన్ తెచ్చుకున్నాను. పాపకి మినిస్టర్ లెవెల్లో గట్టిగా అడిగితే స్కీమ్ ఉంటే చెప్పండి, లేకపోతే లేదు అవసరం ఇవ్వట్లేదు. బిల్డింగ్ కావాలి అంటే ఇప్పుడే నిండుతున్నాయి. ఇప్పుడాకేంటంటే అంత అవసరం రాలేదు. ఓపీ రూమ్లు తక్కువ ఉన్నాయి. ప్లానింగ్ లేకపోవడం సార్. అంటే హాస్పిటల్ అంతా చిన్న చిన్న పెంచుకుంటూ ఒక 8 రూమ్లు కావాలి. ఇంకా స్పెషలిస్ట్ లేదు. 4 ఓకే సార్.